I felt so like a untouchable. I was treated in terms of not in words, but in vision, in this thing, in that thing, and I'm like, I still kept quiet, and I was like, I want to study further. నేను చెప్పాను కదా నేను చదువుకుంటానని. I wrote an entrance, and I was state of shock because the industry was also treating me that way. You understand? ఎందుకంటే ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే మేబీ ఆ ఎమోషనల్ స్టేట్ బాగుండకపోవచ్చు, మేబీ వీ షుడ్ టేక్ కేర్ అనేది కాకుండా అలా ఉండరుగా. మేబీ వీ షుడ్ టేక్, ఎందుకు కొంతమందికి ఉంటారు కదా, కొంతమందితో ఇంటర్వ్యూస్ కూడా కూర్చోబెట్టి చేయిస్తారు కదా. ట్రూ. డివోర్సులకే ఇన్ని ఫీలింగ్స్ వస్తే కొంతమందికి డివోర్సెస్కే ఎంతమంది వచ్చేసి పాపం పాపం అంటూ, అంటే కెమెరా ముందుకు వచ్చి ఏడ్చి మీ దగ్గర మర్సీ తీసుకొని అలా బ్రతకడం నాకు ఇష్టం లేదు, తీసుకొని మీ డబ్బులు తీసుకొని మీ నుంచి వర్క్ తీసుకుంటూ స్ట్రైట్గా నేను అడిగితే మీకు అర్థం కాదు. పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ వెన్ యూ టాక్ స్ట్రైట్, it's actually clean-hearted people. It's when you're nice and this and that and then you backstab. That's what actually na mundu nannu titte vall meeda naaku em undadu. Correct. Backstabbing is not correct. Absolutely. No, if you abuse me, no, I'll say you let it out. Meeku anger unde na meeda meeru చెప్పారు అనేసారు. Okay na. ఆ అమ్మాయి ని హైలైట్ చేశారు కదా ఒక డైరెక్టర్. ఆ అమ్మాయి నా ఇంటి కింద వచ్చింది. ఆ అమ్మాయి నా ఇంటి కిందకు వచ్చి నా మేనేజర్కి ఫోన్ చేసి ఇది వచ్చి ఏడుస్తుంది. వాళ్ళని పంపించారు. నేను ఒక ఈవెంట్కి వెళ్తున్నాను, ఉగాది ఈవెంట్కి, ఓన్లీ టు ప్రిటెండ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై మీ అని. ఆ మనిషి ఎవరు నన్ను నా మీద ప్రెస్ మీట్ పెట్టాడో అతన్ని పంపించి జస్ట్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ దట్ ఐఎమ్ అలాంగ్ విత్ ద పీపుల్ టు అటాక్ సంబడి. రైట్, యూ అండర్స్టాండ్? వెళ్ళే వరకు మొత్తం డిస్టర్బ్ అయిపోవాలి. నేను అక్కడ వెళ్ళాను, బ్లూ కలర్ లెహంగా ఐ వాజ్ వేరింగ్. ఐ సెడ్ హూస్ కమ్? ఐ సెడ్ దిస్ ఇస్ అ ట్రాప్. ఐ వాక్డ్ అవుట్ ఫ్రమ్ మై మన పార్కింగ్ దగ్గర నుంచి. ఇప్పుడు నేను మీ దగ్గర పార్కింగ్ దగ్గర, ఐ సెడ్ హూ ఆర్ ఆల్ హిస్ కమ్? ఐ సెడ్ దీస్ పీపుల్ ఆర్ ట్రాపింగ్ మీ. ఐఎమ్ వాకింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఐ వాక్డ్ అవుట్. నేను ఒక ట్రాప్ నుంచి రెండో ట్రాప్ నుంచి మూడో ట్రాప్, మూడో నుంచి నాలుగో ట్రాప్, ఈ ట్రాప్ ఆ ట్రాప్, ఈ డబ్బు ఆ డబ్బు, ఇది అది అది అన్నీ చేసి 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 మనసు ఏమైపోతుంది, సాము దాము దండ భేద అయిపోయాక నేను వెళ్ళేసి సరే నేను పెళ్లి చేసుకుంటాను చెప్తే ఆ మనిషిని కూడా నేను కోల్పోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాక నాకే ఫీలింగ్లో ఉంటాను నేను? బికాస్ యూ సెడ్ బీయింగ్ మ్యారీడ్ ఇస్ యువర్ థింగ్ అండ్ బీయింగ్ అ హోమ్ మేకర్ ఇస్ యువర్ థింగ్ అండ్ యువర్ somebody is writing in papers that I have taken money from someone. మీరు అది చదివారా లేదో నాకు తెలియదు. చదివాను. మీరు ఇన్ని కోట్లు తీసుకున్నారు, నేను కోట్లు తీసుకున్నారని వచ్చింది. ఓకే, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అలా అనుకున్న వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం? వచ్చి అకౌంట్ చూడండి అంట. తీసుకుంటే కూడా చెప్తా. అదే కదా, తీసుకుంటే కూడా చెప్తా, అంత ధైర్యం ఉంది. యు అండర్స్టాండ్? I will say it. चोरी चकारी करके पीछे से पॉलिटिकल लीडर्स का पैसा लेके shows करने के बाद I'm not this bullshit. अगर if I talk then I talk straight. I don't do behind the back thing. Okay. So I'm hearing all that. My mother goes to a Gurdwara. In the Gurdwara they tell my mother, you sold your daughter for this crores. My mother came back crying home. ఎంత బాధపడి ఉంటారు. My bhabis believed I took money. నేను ఏదో ఫారిన్ కంట్రీ నుంచి వచ్చేసి సీక్రెట్గా ఏం చేయలేదు కదా. యూ అండర్స్టాండ్ దట్? ఐ నో. ఐ యామ్ బోర్న్ హియర్, బ్రాట్ అప్ హియర్. ఐ హ్యావ్ అ సర్టన్ సర్కిల్. ఐ హ్యావ్ అ సర్టన్ సోషల్ సర్కిల్. అండ్ ఆల్ ద పీపుల్ హు అటాక్డ్ మీ ఆల్ లివ్ ఇన్ జూబ్లీ హిల్స్. These are these high-end, so-called big babus who have attacked me. And my only zid was, and the only thing which was going on in my mind was Dasari garu. You miss him? No, because I wouldn't have faced this if he was alive. You understand that? I wouldn't have faced this if he was alive. He would have told, నేను చెప్పాను ఆ అమ్మాయికి. And when Dasari sir says, everybody listens. Exactly. You understand? నేను ఎలా ప్రూవ్ చేయను? ఆయన లేరు కదా, ఎలా ప్రూవ్ చేస్తారు? అదే కదా. నేను ఎలా ప్రూవ్ చేయను ఇదంతా?
దేని గురించి? My only zid was, I'm not going to listen to. It came to an extent, Anjali, that पैसे से खरीदने की कोशिश की, Yeah. मीडिया से दबाने की कोशिश की. I'm telling you, 15 crores were spent Okay. on the press meet which was done Mm. by politicians because I said no, I'm not interested. And there were people when I was hospitalized, not on certain. I actually had a nervous breakdown, so I had lost weight to 7 kgs. Lost weight, not anything dirty that they write. Yeah. So there were people around. They must have created some ruckus, and that time they were like, "We will do this, we will do that, we'll do this." I said, "Don't do anything. Don't do anything. Don't do this drama, and I don't want it." So when అంటే మనుషుల్ని నా వెనకాల పెట్టి 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 నేను ఇల్లు షిఫ్ట్ చేసి దాకా తీసుకెళ్ళారు. And my mother's not understanding. My mother's like, this girl has gone mad, crazy. She doesn't know. Yeah. The day somebody came from Kadapa and they said, we are from Kadapa and all of that, I didn't understand what to do only. I said, okay, namaskaram. Somebody came from the industry. Maaku proof ఇవ్వండి. As somebody came, I said, namaskaram. What else will you say? అదే కదా. I said, నాకు అవసరం ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను. Thank you very much. What else? You can't abuse them. You can't say yes, you can't say no. కానీ నాకు ఒకటి మాత్రం Calls chesi, the worst I'm telling you. First money offered, positions offered, threats given. And all three these things, I don't know, God help me resolve this, because this is something which I've never told anybody except for my family member. They said if I don't speak against the actor, my nude videos will be released in the market. Very sorry. And that broke me completely, actually. I went back again to US to meet the same person. As soon as I landed in US, I met with an accident. విషయం అది యాక్చువల్లీ చాలా మందికి తెలీదు. షీ మెట్ విత్ అన్ హారబుల్ యాక్సిడెంట్. అది తెలియక చాలామంది చాలా రకాలుగా మీడియాలో రాశారు. అది తెలిసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. మీరు చెప్పిన తర్వాత కూడా ఐ ఫెల్ట్ రియలీ ఐఎమ్ సో సారీ. మీడియా షుడ్ నాట్ డూ దాట్. నేను మీడియాలో ఉండి కూడా కొంత యాక్సిడెంట్ డిడ్ నాట్ కిల్ మీ, మీడియా కిల్డ్ మీ యాక్చువల్లీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దో ఐఎమ్ ఇన్ టు మీడియా, బట్ అలాంటివి నేను ఖచ్చితంగా చేయను, ఎప్పుడూ చేయను. అందుకే నిజాన్ని ఎప్పుడు తెలుసుకున్న తర్వాతే మనం టెలికాస్ట్ చేయాలని చెప్తాను. There is a lady, Anjali, who took 5 crores for my defamation. You can ban me, you can block me from work, you can haunt me, you can do anything you want to. ఈ రోజు వరకు కూడా నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసు. Facing all this in my personal space, you know how much work I have done otherwise. Yeah. You know, you have seen the work I have done. Because, you know, this sad story kakunda, I have not deviated from my work. You understand the handloom work which I was doing, the policy work that I'm doing. As soon as I met with an accident, I had another person. And I was not conscious. 31st night was in a hospital. My mother is calling me and I said, the weirdest thing I said, I like tell my mother that I'm drunk with friends.